కడపలో ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో కడపంతా పసుపుమయంగా మారింది. ఈరోజు 24,000 మంది ప్రతినిధులతో సభ జరుగుతోంది. ఈ మహానాడులో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే రేపు కూడా పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. అలాగే రేపు వివిధ తీర్మానాలపై చర్చించనున్నారు. ఇక ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. కడపలో ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో కడపంతా పసుపుమయంగా కనిపిస్తోంది. ఇక పూర్తి వివరించేందుకు సభాస్థలం నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, ప్రస్తుతం కార్యకర్తల హడావుడి ఎలా ఉంది? ఇంకా ఈవేళ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది మహానాడులో? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం అయితే కనుక కొద్దిసేపటి క్రితమే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణానికి కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే సభా ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర మంత్రులు అలాగే కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరో కొద్ది నిమిషాల్లో కూడా ఏదైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే లోకేష్ కూడా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా మరో కొద్ది నిమిషాల్లో కూడా సభాస్థలిపై కూడా రానున్నారు. ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దివంగత నేత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని రేపు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఆ సభాస్థలి వద్ద కూడా పూర్తిస్థాయిలో కూడా ఎన్టీఆర్కు మొదట ఆయనకు నివాళి అర్పించిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో సభను ప్రారంభం చేస్తారు. మనం ఇప్పటికే చూసుకోవచ్చు, సభా ప్రాంగణంలో కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా మరోసారి కూడా అవకాశం ఇచ్చేందుకు స్టాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకో సభా ప్రాంగణంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అలాగే భారీ ఎత్తున కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేశారనే దానిపైన కూడా ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు మీద అటాక్ జరిగినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో ఆ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే దాదాపుగా 1000 మంది కూడా దాదాపుగా రక్తదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఆ రక్తదాన కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మరి కొద్ది నిమిషాల్లో కూడా నారా లోకేష్ అయితే కనుక ఏదైతే రక్తదాన శిబిరం ఉందో అక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఇద్దరు సభాస్థలి మీదకి వెళ్ళి అక్కడ దాదాపుగా ఏదైతే ప్రతినిధుల సభ ఉందో ఆ సభా కార్యక్రమంలో కూడా ఇద్దరు కూడా పాల్గొని ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి కార్యకర్తలు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే మహానాడుకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి వద్ద ఉన్నాం. అక్కడైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆర్టీ ఆఫీస్ సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున కూడా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా 1000 సంఖ్యలో కూడా కార్లు, అలాగే మోటార్ సైకిళ్ళు, అలాగే పెద్ద ఎత్తున బస్సులు కూడా పూర్తిస్థాయిలో మహానాడు ప్రాంగణానికి అయితే బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్ది నిమిషాల్లో కూడా సభా ప్రాంగణానికి చంద్రబాబు గారు చేరుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడికి ప్రజలు కూడా పెద్ద కార్యకర్తలు చేరుకున్నారు. దాదాపుగా మధ్యాహ్నం సమయంలో కూడా విరామానంతరం కూడా సాయంత్రం 4 గంటలకు నారా లోకేష్ కూడా ఏదైతే ప్రతినిధులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినారో, అలాగే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ కార్యక్రమాల్లో తీసుకున్న తీర్మానాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పూర్తిస్థాయిలో కూడా ఇవాళ చర్చకు రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మొదట మనం చూసుకుంటే కనుక ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు కూడా ఈరోజు ప్రసంగిస్తున్నారు. దానికైతే కనుక ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే సీఎం చంద్రబాబు భద్రతా దృష్ట్యా మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా పోలీసులు 5000 మంది పోలీసులతో కూడా పహారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా 2000 మంది కానిస్టేబుల్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. అలాగే 150 సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వచ్చేటువంటి కార్యకర్తలకు ఎవరికి ఇబ్బంది ఎత్తకుండా పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుగానే అంచనాలు వేసి అయితే కనుక పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు నారా లోకేష్ మాట్లాడిన తర్వాత మొత్తంగా ఎలా ఉండబోతుందని దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ ఉంది. అలాగే రేపు ఉదయం మనం చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత రానున్న రోజుల్లో ప్రజలకు ఎలా ముందుకెళ్ళాలి, అలాగే పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలి,
దానిపైన కూడా రేపైతే కనుక పూర్తిస్థాయిలో కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాదాపుగా తీర్మానాలు కూడా ఏవైతే తీర్మానాలు పెట్టారో ఆ తీర్మానాలు కూడా పూర్తిస్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేపు దాదాపుగా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మూడో రోజు మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున 5 లక్షల మందితో కూడా పూర్తిస్థాయిలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక కేవలం రాయలసీమ డిక్లరేషన్ పైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఈరోజు అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. రాయలసీమకు సంబంధించిన నీళ్లు నికర జలాలు అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన దానిపైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు రాయలసీమ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దానిపైన కూడా రాయలసీమ డిక్లరేషన్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చేస్తారనుకోవచ్చు. అయితే రాయలసీమలో మనం చూసుకోవచ్చు కొంతమంది ఇప్పుడు అనంతపూర్ అలాగే తదితర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఎడారిని మారిన ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి దానిపైన కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే 3 రోజుల సభకు సంబంధించి అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అటు లోకేష్ కూడా పూర్తిస్థాయిలో కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రతినిధుల సభ అయితే కనుక మొదలయ్యే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పటికే ఆ సభా ప్రాంగణం అంతా పసుపు మయమైందని మనం చెప్పుకోవచ్చు. సతీష్ రైట్, థ్యాంక్ యూ సుధీర్.